భుజ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో ఎయిర్ వారియర్స్తో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమావేశం. మన వీర సైనికులు ప్రపంచ దేశాల ముందు భారత్ను తలెత్తుకునేలా చేశారని కితాబు. నగరాల్లోని ప్రభుత్వ స్థలాలను ఓపెన్ గ్రౌండ్లుగా మార్చాలని కిషన్ రెడ్డి డిమాండ్. విద్యార్థుల శారీరక మానసిక ఆరోగ్యానికి ఆటలు కూడా ఎంతో అవసరమన్న కేంద్ర మంత్రి. నేషనల్ డెంగ్యూ డేను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు. దోమల నియంత్రణతోనే డెంగ్యూను అరికట్టవచ్చంటున్న వైద్య నిపుణులు. నేడు పిల్లల మర్రిని సందర్శించనున్న మిస్ వరల్డ్ పోటీదారులు. రాజరాజేశ్వరి ఆలయాన్ని దర్శించుకోనున్న సుందరీమణులు. కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన అధికారులు. 2 రోజుల వ్యవధిలో 6 ఉగ్రవాదులను మట్టుబెట్టామన్న ఆర్మీ. జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోందని వెల్లడి. దోబూచులాడుతున్న బంగారం ధరలు. 24 గంటల వ్యవధిలోనే మళ్లీ పెరిగిన పసిడి రేట్లు. బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం. 4 రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం. ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ.